న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. కోనసీమ జిల్లా సెంటర్ రామచంద్రపురం కత్తూరు రోడ్లోని రామచంద్రపురంలో వీచిన ఈదుడుగాలులకు ఒక్కసారిగా కుప్పకూలిన లైటింగ్ సెట్. తృతిలో తప్పిన పెను ప్రమాదం. కోనసీమ జిల్లా సెంటర్ రామచంద్రపురం కత్తూరు రోడ్లోని రామచంద్రపురంలో వీచిన ఈదుడుగాలులకు ఒక్కసారిగా కుప్పకూలిన లైటింగ్ సెట్. తృతిలో తప్పిన పెను ప్రమాదం. ఊపిరి పీల్చుకున్న ఆలయ కమిటీ సభ్యులు. దసరా మహోత్సవాలను పురస్కరించుకొని రామచంద్రపురం కొత్తూరు రోడ్లో గల కనకదుర్గమ్మ ఆలయం వద్ద విద్యుత్ అలంకరణ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ సెట్. మొత్తగా వీచిన పెనుగాలులకు సమీపంలోని పంట కాలువల్లోకి కూలిపోయిన లైటింగ్ సెట్. ఆ సమయంలో పనిచేసే కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లైటింగ్ సెట్ కుప్పకూలిపోవడంతో సుమారు 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని లైటింగ్ నిర్వాహకుడు ఎం దుర్గా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన ధూళిపూడి వెంకటరమణను శనివారం తన స్వగృహం పి పల్లవరంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన సుంకరపాలెం కూటమి నాయకులు. అనంతరం సుంకరపాలెం గ్రామంలో పలు సమస్యలపై పరిష్కారం దిశగా తన వంతు సహాయ సహకారాలు అందించాలని కూటమి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గుంటముక్కల సూరిబాబు, సుంకల రామచంద్రరావు, పెద్దిరెడ్డి రవికుమార్, తాతపూడి నాగేశ్వరరావు, చీకట్ల నాగేశ్వరరావు, కోపిశెట్టి బద్రి, గుంటముక్కల విష్ణు, మర్రి అశోక్ తదితరులు. పల్నాడు జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన ధూళిపూడి వెంకటరమణను శనివారం తన స్వగృహం పి పల్లవరంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన సుంకరపాలెం కూటమి నాయకులు. అనంతరం సుంకరపాలెం గ్రామంలో పలు సమస్యలపై పరిష్కారం దిశగా తన వంతు సహాయ సహకారాలు అందించాలని కూటమి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండలం సర్పంచుల సమైక్య అధ్యక్షులు తిల్లిపూడి నాగేశ్వరరావు, నాయకులు గుంటముక్కల సూరిబాబు, సుంకర రామచంద్రరావు, పెద్దిరెడ్డి రవికుమార్, తాతలపూడి నాగేశ్వరరావు, చీకట్ల నాగేశ్వరరావు, కొమ్మిరెడ్డి బద్రి, గుంటముక్కల విష్ణు, మర్రి అశోక్ తదితరులు. మాటలు తగ్గించాడు మాటలు. అంత అయిన తర్వాత మన ఫోటో తీయడం అందరూ కలిసి ఆయన బయట లెక్క చేద్దాం. ప్లేస్ ఇది పట్టుకోండి. అందరికీ ఉన్నాయి కదా. నెక్స్ట్ అక్కడ ఉండండి, అక్కడే నించోండి. మీరు అలా నుంచోండి. కంగ్రాచులేషన్ మీరు మా మండలాన్ని అంతా కూడా మంచి ఇదిగా నడిపించి అందరికీ మంచి చేయాలని కోరుకుంటారు. మండలం అంతా తర్వాత భవిష్యత్తులో రాష్ట్రానికి ఇంకా పై పదవులకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ పక్కనే ఉంటావు. మీకు మా సుంకరపాలెం కూటమి తరఫున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి తరఫున మరి మేము మిమ్మల్ని అభినందిస్తూ హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాం. అలాగే మీరు గతం నుంచి కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేశారు. అందరితో టచ్లో ఉన్నారు. మీరు అందరితో అభిమానంగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి కూడా మీ గురించి తెలుసు. మీరు చాలా మండలంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కానీ అందరూ కూడా మీకు తెలుసు. ఎవరు ఏ విషయం మీద ఫోన్ చేసినా వెంటనే ఫోన్ ఎత్తుతారు, వాళ్ళకి రిప్లై ఇస్తారు. మీరు చేయగలిగింది అంటే చేస్తారు. అందరికీ హెల్పింగ్ సహాయం చేసే గుణం ఇది. మీరు ఇంకా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా మరి మేము కోరుకుంటూ ఈరోజు అభినందనలు తెలుపుతాము.
కంప్లైంట్ ఇచ్చేస్తాను. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ప్రముఖ ప్రఖ్యాతగాంచిన స్వయంభూ క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి శనివారం కావడంతో వేకువజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎర్రచంద్ర స్వరూపుడు 7 కొండల 7 ప్రదక్షిణాలు వెంకన్న బాబుగా ఖ్యాతి. భక్తులు 4 మూడ వీధుల గుండా గోవింద నామ స్మరణతో 7 ప్రదక్షిణాలు అనంతరం స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. దివ్యాంగులకు చంటిబిడ్డ తల్లులకు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనానికి ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ప్రముఖ ప్రఖ్యాతగాంచిన స్వయంభూ క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి శనివారం కావడంతో వేకువజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎర్రచంద్ర స్వరూపుడు 7 కొండల 7 ప్రదక్షిణాలు వెంకన్న బాబుగా ఖ్యాతి. భక్తులు 4 మూడ వీధుల గుండా గోవింద నామ స్మరణతో 7 ప్రదక్షిణాలు అనంతరం స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. దివ్యాంగులకు చంటిబిడ్డ తల్లులకు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనానికి ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మా నిశ్శబ్దం పాటించండి. ప్రతి ఒక్కరి నోట అనితనామాలు నిలబడుతున్నాయి నామం తప్ప. నిశ్శబ్దం పాటిస్తూ ఆయన స్మరించుకుంటూ చెప్పే ప్రతి ఎందుకంటే కొత్త ఆలోచనల వైపు కలిగితే మన మనసుని కట్టి పెళ్ళేసి ఆయన పాదాల మీద కూర్చోబెట్టేది కూడా నామం మాత్రమే. అలాంటి నామాన్ని చక్కగా నిశ్శబ్దం పాటిస్తూ స్మరించుకుంటూ ఆ స్వామి వారిని దర్శించుకోవాలి. పూర్తయితే మళ్ళా మనం ఇక్కడ కలుసుకోవాలని ఒక ప్రదేశం తప్పనిసరిగా మీరు ఎంచుకోవాలి. అలాగే మీరు ఏ దర్శనం ఏ క్రమంలో స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారో అది కూడా ముందుగానే అనుకోండి. మీరు ఎందుకంటే ఎవరైనా తప్పమని ఆ దర్శనం మీరు దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు అనుకోవచ్చు వాళ్ళ కోసం. ఆలకించని మాట క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ప్రతి దర్శనం కాస్త సమయం పడుతుంది. ఫ్రీ దర్శనం కావచ్చు. ఆధార్ కార్డు పడేస్తున్నారమ్మా. ఈ ఆధార్ కార్డు ఉత్తర ద్వారంలో సమాధానం ప్రభావతి వెంకటరమణ దగ్గర మీరు వాళ్ళని ఫోన్ చేస్తున్నారు. మీకు అదే చెబుతున్నారు. మానవులలో మీరు ప్రదర్శన చేసేటప్పుడు ఒక ప్రదేశం అనేది తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఏ మార్గం వైపు దర్శించుకోవాలనుకుంటున్నామో ఆ మాట కూడా మీరు తప్పనిసరిగా చెప్పుకోవాలి. ముందే చెప్పుకోవాలి. తర్వాత తదుపరి మాటలు కనీసం దర్శనం అయిన తర్వాత కూర్చుంటే మీ వాళ్ళు వస్తారు. దర్శనం లేకుండా తక్కువ అందరూ కనుక్కుంటే సరిపోతుంది మీకు 3 గంటలు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ పోలీస్ సబ్ డివిజన్ కాకినాడ రూరల్ సర్కిల్ కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
కాకినాడ ఏఎస్పీ కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ పర్యవేక్షణలో కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐపి సత్యనారాయణ ఆధ్వర్యంలో పటవల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పైడా ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాల అదుపుతో పాటు మహిళల రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలపై విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు వికాసం కలిగిస్తే ఎటువంటి వారికైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ మాట్లాడుతూ శాంతి భద్రతల పర్యవేక్షణ ప్రథమ కర్తవ్యంగా పోలీసులు పనిచేస్తున్నారని దానికి అనుగుణంగా ప్రజలు సహకరించాలని కోరారు. ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి, మారక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై పోలీసు ప్రత్యేక దృష్టి సాధించాలని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ పోలీస్ సబ్ డివిజన్ కాకినాడ రూరల్ సర్కిల్ కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కాకినాడ ఏఎస్పీ కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ పర్యవేక్షణలో కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐపి సత్యనారాయణ ఆధ్వర్యంలో పటవల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పైడా ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాల అదుపుతో పాటు మహిళల రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలపై విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు వికాసం కలిగిస్తే ఎటువంటి వారికైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ మాట్లాడుతూ శాంతి భద్రతల పర్యవేక్షణ ప్రథమ కర్తవ్యంగా పోలీసులు పనిచేస్తున్నారని దానికి అనుగుణంగా ప్రజలు సహకరించాలని కోరారు. ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి, మారక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై పోలీసు ప్రత్యేక దృష్టి సాధించాలని స్పష్టం చేశారు. A very warm welcome every day to piece together truths, to honor the power of science. మేము అరెస్ట్ చేయబడిన ప్రతి నేరస్తుడికి ఫింగర్ ప్రింట్స్ ప్రొఫైల్ చేస్తాం. చేసి దాన్ని కంప్యూటరైజ్ చేసి పెట్టుకుంటాం. ఈ ఫింగర్ ప్రింట్స్ని ఆ ఫింగర్ ప్రింట్స్తో టాలీ చేస్తాం. పూర్వం టాలీ చేసేవారు, ఇప్పుడు కంప్యూటరైజ్ వచ్చింది కాబట్టి కొంచెం ఈజీ అయింది. మాన్యువల్గా టాలీ చేసి ఈ ప్రింట్ పలానా ఉంది సార్, ఇది పలానా నేరస్తుడు పలానా బాపట్లలో ఉంటాడు సార్, తిరుపతిలో ఉంటాడు, విశాఖపట్నంలో ఉంటాడు. మీ ఇంటి పేరెంట్స్ అందరూ చెప్పండి. డిజిటల్ వ్యవస్థ అనేది లేదు. వాటి మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు ఇలా జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా ఏ విధంగా ఓటీపీ వస్తుంది. We are sharing all these cyber related issues, new trends in crime. That is why person you visit this and if you want to follow it, because lot of awareness also we are creating there. So let's be Kakinada district, you can check that Instagram. Thank you. 9 o'clock to 12 o'clock I used to study. 12 o'clock to 1 o'clock lunch. 1 o'clock to 4 o'clock study. 4 to 4:30 tea break. 4:30 to 6. 4:30 to 6 in newspaper analysis. 6 to 7 break. I like to gym and all. I used to do gym.
7 to 9 మళ్ళీ స్టడీ, 9 to 10 డిన్నర్, అండ్ 10 తర్వాత 1 to 2 వరకు స్టడీ. నా పేరు శ్రీవర్షిని. నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను పైడా కాలేజ్లో. సో ఈరోజు 2025 వరల్డ్ ఫోరెన్సిక్ సైన్స్ డే సందర్భంగా మేము పైడా కాలేజ్లో ఫోరెన్సిక్ స్టూడెంట్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తున్నారు. సో దానికి చీఫ్ గెస్ట్గా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకినాడ ఏఎస్పీ గారు అండ్ అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చైతన్య కృష్ణ గారు వచ్చారు. సో సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ మీద పిల్లలకి అవగాహన తెప్పించారు. అండ్ ఆల్సో అసలు క్రైమ్స్ అంటే ఏంటి, అసలు ఫోరెన్సిక్ సైన్స్ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ బయట ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ బాగా అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు నా యొక్క స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మురమళ్ళలో నిత్య కళ్యాణం పచ్చతోరణంలో విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారికి భాద్రపద మాస శివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకొని లక్షపత్రి పూజ శనివారం ఘనంగా జరిగింది. మురమళ్ళలో నిత్య కళ్యాణం పచ్చతోరణంలో విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారికి భాద్రపద మాస శివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకొని లక్షపత్రి పూజ శనివారం ఘనంగా జరిగింది. ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ నాగపట్ల రామకృష్ణమూర్తి అర్చకులు యనమండ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలిత గణపతి పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం బిలువార్చన కార్యక్రమం జరిపారు. ప్రతి మాస శివరాత్రికి ఆలయ భక్తులకు గోత్రనామాలతో దేవస్థానం తరపున లక్షపత్రి పూజ జరుపుతారు. సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి శ్రీ వి సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిత్య మాస పూజలకు దేవాదాయ శాఖ అధికార వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగపట్ల శ్రీరామ్ శర్మ, కిషోర్ శర్మ, శశి శర్మ తదితరులు పాల్గొన్నారు. आकरण्डमर्पयां कालाय नमः गन्धांधारं द्रविकराय नमः श्वेताक्षरामर्पयां अर्घ्यकराय नमः पुष्पैः पूजयामि बिल्वदलं समर्पयामि नमस्कारं नमः नमः त्रिगुणाकारं पुण्ये पुरन्दुप्रियायुधं विजन्मवापसंहारम् एकबिल्वंशिवार्पणं दशाङ्केतुलो भक्तनिष्ठ अष्टुते कमलशुभैः तव पूजां करिष्यामि एकबिल्वंशिवार्पणं सरस्वत्यै ओं सर्वस्त नागाहरणभूषितं नागकुण्डल संयुक्तं एकबिल्वं समर्पणम् अक्षमालधरं रुद्रं पार्वती प्रियवल्लभं వరం నుండి ఐనపురం మీదుగా కాట్రేని కోన వెళ్లే ప్రధాని రహదారి పూర్తిగా దెబ్బతిని ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 10 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి అధ్వానంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనదారులకు రాకపోకడాలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ రహదారిని ఆధునీకరిస్తే 20కి పైగా గ్రామాల ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రహదారి ఆధునీకరణకు 21 కోట్లు మంజూరు చేసి స్వయంగా శంకుస్థాపన చేశారు. అయితే నిధులు విడుదల కాకపోవడం, గత ప్రభుత్వంపై కాంట్రాక్టర్లకు నమ్మకం లేకపోవడం వంటి కారణాల వల్ల పనులు ముందుకు సాగలేదు. దీంతో ఈ రోడ్డు ఇప్పుడు అత్యంత దయనీయ పరిస్థితిలో ఉంది. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చుకోవడానికి స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. సోమిదేవరపాలెం వద్ద జన సైనికులు చందాలు వేసుకుని గుంతలు పూడ్చగా, ఐనపురం వద్ద స్థానిక సర్పంచ్ మోకా రామారావు తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. అయితే ఇదే విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా కొన్ని చోట్ల గుంతలను పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమస్యపై స్పందించిన స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ఈ రోడ్డు పునరుద్ధరణకు సంబంధించిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఈ సమస్యను త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై తక్షణమే చర్యలు తీసుకుంటే స్థానికుల కష్టాలు తీరడంతో పాటు రాకపోకడలు సులభం అవుతాయని, అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. వరం నుండి ఐనపురం మీదుగా కాట్రేని కోన వెళ్లే ప్రధాని రహదారి పూర్తిగా దెబ్బతిని ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 10 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి అధ్వానంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనదారులకు రాకపోకడాలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ రహదారిని ఆధునీకరిస్తే 20కి పైగా గ్రామాల ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రహదారి ఆధునీకరణకు 21 కోట్లు మంజూరు చేసి స్వయంగా శంకుస్థాపన చేశారు. అయితే నిధులు విడుదల కాకపోవడం, గత ప్రభుత్వంపై కాంట్రాక్టర్లకు నమ్మకం లేకపోవడం వంటి కారణాల వల్ల పనులు ముందుకు సాగలేదు.
దీంతో ఈ రోడ్డు ఇప్పుడు అత్యంత దయనీయ పరిస్థితిలో ఉంది. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చుకోవడానికి స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. సోమిదేవరపాలెం వద్ద జన సైనికులు చందాలు వేసుకుని గుంతలు పూడ్చగా, అయినపురం వద్ద స్థానిక సర్పంచ్ మోకా రామారావు తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. అయితే ఇదే విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా కొన్ని చోట్ల గుంతలను పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమస్యపై స్పందించిన స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఈ రోడ్డు పునరుద్ధరణకు సంబంధించిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఈ సమస్యను త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై తక్షణమే చర్యలు తీసుకుంటే స్థానికుల కష్టాలు తీరడంతో పాటు రాకపోకడలు సులభం అవుతాయని, అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొంతు నాగరాజు. అయినాపురం విలేజ్లో సుమారుగా 5,000 మంది ఓటర్ ఉన్నటువంటి పెద్ద విలేజ్. ఈ రోడ్డు ముమ్మడివరం టు కాట్రేనికొండ రోడ్డు లింక్ రోడ్డు, అయినాపురం మీదుగా వెళ్ళవలసిన రోడ్డు ఇది. గతంలో బుచ్చిబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో 2017లో ఈ రోడ్డు చాలా బాగా చక్కగా నిర్మించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన అయిన రోడ్డు అది పూర్తి చేయకపోవడం వల్ల, వాళ్ళ చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్లే ఈ రోడ్డుకి ఇంత దౌర్భాగ్యమైన దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసి ఈ రోడ్డు నిర్మించకపోవడం వల్ల ఈ రోడ్డు చాలా అధ్వానంగా తయారయ్యింది. ఈ రోడ్లో నిత్యం అనేక మంది స్కూల్ పిల్లలు, అదేవిధంగా ఉద్యోగస్తులు అనేక మంది ప్రయాణించేటువంటి నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ రోడ్డు చాలా దుర్భరంగా గోతులు పడిపోయి ఉన్నటువంటి
పరిస్థితి. మరి ఈ రోడ్డుని కూటమి నాయకులు ఏంటంటే మేము అందరం కలిపి 6 కిలోమీటర్ల సుమారుగా ఈ రోడ్డుని రిపేర్ చేసి మరి అదేవిధంగా బుచ్చిబాబు గారు ఆల్రెడీ 28 కోట్లతో మరి ఆల్రెడీ గ్రాంట్ తయారు చేయించడం జరిగింది, ఎస్టిమేట్ తయారు చేయడం జరిగింది. అతి త్వరలోనే రోడ్డు నిర్మిస్తానని మరి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం 2017లో అనేకమైన 1800 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అయినాపురాన్ని కూడా చాలా చక్కగా అనేకమైన రోడ్లు నిర్మించడం జరిగింది. ఆయన రాబోయే రోజుల్లో ఈ రోడ్డును కూడా నిర్మిస్తారని మేము అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోడ్డు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ రోజుకి నిర్మించట్లేదని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో 23 కోట్లతో టెండర్ పిలిచి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నాయకుల నిర్లక్ష్యం వల్ల నిర్మించకపోవడం వల్ల ఈవేళ ఆ టెండర్ క్యాన్సిల్ అవ్వడానికి మే నెలలో మొన్న 2025 మేలో ఈ టెండర్ క్యాన్సిల్ అయింది. దాన్ని మళ్ళీ ప్రపోజల్ పంపించడం జరిగింది. మరి అదేవిధంగా R&B మినిస్టర్ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్డుని అతి త్వరలోనే నిర్మిస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా అయినాపురం సంబంధించిన కూటమి నాయకులు అందరం కలిపి శ్రమదానం కింద ఈ 6 కిలోమీటర్ల రోడ్డు నిర్మించుకోవడం జరుగుతుంది. మరి దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. వార్తలు సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.